ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య పెద్ద ఎత్తున వ్యాపారానికి సంబంధించిన చర్చలు అనేవి రకరకాల విధాలుగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా లాంటి సూపర్ పవర్ దేశం అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది. కానీ భారత్ ఎవరి గుప్పిట్లోకి వెళ్ళే టైప్ కాదనే విషయం మనకు తెలిసిందే. అయితే భారత్ అన్ని దేశాలతో మిత్రత్వాన్ని కొనసాగించాలనే ఉంటుంది. లేదు మేం భారత్ మాకు స్నేహం వద్దు కయ్యమే పెట్టుకుంటాము అంటే వారికి తగ్గట్లు రీతిలోనే సమాధానం ఇస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కీలక నిర్ణయాలలో ఒకటి టారిఫ్ల నిర్ణయం. అమెరికా భారత్ యొక్క ఆయిల్ మార్కెట్పై కన్నేసింది. రష్యా వద్ద చాలా తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఎటువంటి కుదుపులకు లోను కాకుండా ఉంచుకుంది. దీంతో ఇప్పుడు రష్యాను వెనక్కి నెట్టి ఆ మార్కెట్ని తాను క్యాప్చర్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే అమెరికా యొక్క పలు రకాల ఆయిల్ కంపెనీలతో భారత్ ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఆయిల్ కంపెనీలు మునిపెన్నడూ లేనంతగా గత ఫిబ్రవరిలో క్రూడ్ ఆయిల్ని సప్లై చేసి గత 2 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాయి. ఈ రకమైన సప్లై వల్ల రష్యా కూడా ఒకంత ఆలోచనలో పడింది. రష్యాకు జలకివ్వాలనే ఉద్దేశంతో అమెరికా రష్యా ఇచ్చిన రేటు కంటే తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ని భారత్కు సప్లై చేస్తుంది. ఈ పరిస్థితిలో భారత్ అమెరికా నుండి ఆయిల్ని కొనుగోలు చేయాలా లేక వేరే ఏదైనా ప్లాన్ ఆలోచించాలా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో పశ్చిమాసియా దేశాలన్నీ కలిసి రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో యూరప్లో క్రూడ్ ఆయిల్ని అమ్మడం అనేది చాలా కష్టతరంగా మారిన పరిస్థితి. ఇక ఆ సమయంలో రష్యా భారత్కు చాలా తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ని సప్లై చేసింది. ప్రస్తుతం దాదాపు భారత్ అవసరాలలో 85% మొత్తం దిగుమతుల మీదనే ఆధారపడి ఉంది. అందుకే చాలా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ వస్తుండటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని చెప్పి రష్యా ఆఫర్కు భారత్ ఓకే చెప్పి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. రష్యా భారత్కు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని $18 నుండి $20 చొప్పున ఇచ్చింది. వేరే దేశాలకు ఇది క్రూడ్ ఆయిల్ని ఇంకా ఎక్కువ ధరకు దొరుకుతుంది. దీంతో రష్యా వద్ద భారత్ పెద్ద ఎత్తున ఆయిల్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. దీంతో రష్యా వద్ద దాదాపు భారత్ అవసరాలలో 40% ఆయిల్ని కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2025లో రష్యా వద్ద భారత్ దాదాపు ప్రతిరోజు 1.48 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసింది. CREA అంటే సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక ప్రకారం రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుండి రష్యా నుండి దాదాపు 150,000 కోట్ల రూపాయల విలువైన క్రూడ్ ఆయిల్ని భారత్ కొనుగోలు చేసింది. అమెరికాకు రష్యా నుండి భారత్ తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసి డబ్బులను భారీగా సేవ్ చేసుకోవడమే కాకుండా భారత్ ఆయిల్ మార్కెట్ను రష్యా క్యాప్చర్ చేస్తుందని చెప్పి అమెరికా ఒక ప్లాన్ని రెడీ చేసింది. ఫిబ్రవరి 2025లో అమెరికా భారత్కు ప్రతిరోజు 3,57,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను ప్రతిరోజు భారత్కు సప్లై చేసింది. ఇది గత 2 సంవత్సరాల్లో పోలిస్తే ఇది చాలా అత్యధికం. 2024లో ఈ సప్లై అన్నది కేవలం ప్రతిరోజు 2,21,000 మాత్రమే. ఇప్పుడు భారత్కు చెందిన చాలా ఆయిల్ కంపెనీలు అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలతో కలిసి టైఅప్ పెట్టుకుంటున్నాయి. అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ అమెరికాతో 4 నెలల పాటు ఆయిల్ సప్లై కోసం ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలు ఏమిటనే విషయానికి వస్తే ఎక్సెన్ మొబిల్, చెవ్రాన్ లాంటి అమెరికా యొక్క భారీ కంపెనీలతో భారత్ ఆయిల్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. భారత్ అమెరికా వద్ద 2024 సంవత్సరంలో దాదాపు $15 బిలియన్ ఆయిల్ను కొనుగోలు చేసింది. అది ఇప్పుడు $25 బిలియన్ చేరుకుంది. ఇప్పుడు భారత్ ముందున్న అసలు సిసలైన సవాల్ ఏమిటంటే భారత్ ఏ ఆప్షన్ ఎంచుకోవాలని అన్నది. భారత్ ముందు 2 అతిపెద్ద ఆప్షన్లు ఉన్నాయి. అవి రష్యా, అమెరికా. రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే రష్యా భారత్కు ప్రస్తుతం ఆయిల్ సప్లై చేస్తున్న అన్ని దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే మనకు క్రూడ్ ఆయిల్ సప్లై అనేది చేస్తుంది. అంతేకాక భారత్కు రష్యాతో చాలా ఏళ్ల నుండి వ్యాపార సంబంధాలు అనేవి ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ రష్యా వద్ద తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసి ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి భారత్ యూరోప్ దేశాలకు అమ్ముతుంది.
ఇది ఇలా ఉంటే అమెరికా వద్ద భారత్ క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే, మొట్టమొదట ఉపయోగం ఏమిటంటే అమెరికా యొక్క క్రూడ్ ఆయిల్ అనేది రష్యా ఆయిల్తో పోలిస్తే చాలా క్వాలిటీగా ఉంటుంది. దీంతో మనకు చాలా క్వాలిటీ క్రూడ్ ఆయిల్ అనేది దొరుకుతుంది. రెండవది ఏమిటంటే రష్యాపై పశ్చిమాసియా దేశాలు ఆంక్షల నేపథ్యంలో మనకు ఇంకొక ఆయిల్ సప్లయర్ దొరికినట్టు అవుతుంది. రష్యాపై ఆంక్షల వద్ద ఆయిల్ కొనుగోలుకు ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అమెరికా రూపంలో మనకు అతిపెద్ద ఆయిల్ సప్లయర్ దొరికినట్టు అయ్యింది. ఇంతవరకు బాగానే ఉన్న అమెరికా యొక్క తాజా ఆంక్షల వల్ల భారత్కు ఇప్పుడు మరింతగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకు అంతలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే, అమెరికా ఇటీవల రష్యా యొక్క ఆయిల్స్ మీద ఇంకా మరిన్ని ఆంక్షలు విధించింది. అమెరికా రష్యా ఆయిల్స్ మీద పెట్టిన ఆంక్షలలో భాగంగా ఆయిల్ని సరఫరా చేసే కొన్ని షిప్లను అమెరికా బ్యాన్ చేసింది. దీంతో ఇప్పుడు అమెరికా ఏదైతే షిప్లను బ్యాన్ చేసిందో ఆ షిప్ల నుండి భారత్ ఆయిల్ని కొనుగోలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఒకప్పటి కంటే మరింతగా ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. ఒకప్పటి ఆంక్షల ప్రకారం ఆయిల్ సరఫరాకు మాత్రమే ఆంక్షలు ఉండేవి. దీంతో షిప్ల ద్వారా రష్యా నుండి భారత్కు ఆయిల్ కొనుగోలు చేసేది. కానీ తాజా ఆంక్షల ప్రకారం షిప్ల మీద కూడా అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్కు రష్యా నుండి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం అనేది మరింత కష్టంగా మారనుంది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ద్వారా రష్యా నుండి భారత్ కొనుగోలు చేసిన ఆయిల్ అనేది చాలా తగ్గిపోయింది. ఫిబ్రవరి నెలది మాట్లాడుకుంటే దాదాపు భారత్ రష్యా వద్ద ఆయిల్ దిగుమతి అనేది దాదాపు 11% తగ్గిపోయింది. ఈ అవకాశాన్ని అమెరికా చాలా చక్కగా వినియోగించుకోవాలని చూస్తుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే, రష్యాను వెనక్కి నెట్టాలనే ఉద్దేశంతో రష్యా కంటే తక్కువ ధరకు అమెరికా క్రూడ్ ఆయిల్ సప్లై చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికైతే అమెరికా క్రూడ్ ఆయిల్ రేటు అనేది తక్కువగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఆయిల్ రేటు కనుక అమెరికా పెంచితే కనుక భారత్ తిరిగి రష్యా మరియు మిడిల్ ఈస్ట్ దేశాల వద్ద ఆయిల్ కొనాలనే ఆలోచనలో తప్పకుండా చేస్తుంది. అందుకే భారత్ ఇప్పుడు అమెరికా చాలా తక్కువ ధర ఆయిల్ ఇస్తుంది కదా అని చెప్పి రష్యా వద్ద ఆయిల్ కొనడానికి భారత్ పూర్తిగా ఆపివేయకూడదు. ఇటు అమెరికాతో పాటు రష్యా వద్ద ఆయిల్ని మనం ఒకప్పటిలాగా కాకపోయినా ఎంతో కొంత మొత్తంలో ఆయిల్ని మాత్రం కొనుగోలు చేస్తూ ఉండాలి. అమెరికా తక్కువ ధరకు ఆయిల్ని ఇస్తే ఈ అవకాశాన్ని భారత్ తప్పకుండా వినియోగించుకోవాలి. ఇంకొక వైపు రష్యా వద్ద ఆయిల్ కొనుగోలును పూర్తి స్థాయిలో ఆపివేయకూడదు. ఈ ఆయిల్ ఫైట్లో అత్యధికంగా లాభం పొందుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే అని చెప్పవచ్చు. నైజీరియా కూడా ఆయిల్ సప్లైలో అతిపెద్ద దేశం అని చెప్పవచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ మరియు ఎనర్జీ సెక్టార్లలో నైజీరియాతో భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లని పెట్టుకుంది. ఈ పార్ట్నర్షిప్ ఇరు దేశాలకు, నైజీరియాకు డిఫెన్స్ సెక్టార్లో భారత్కు నేచురల్ గ్యాస్ మరియు ఆయిల్ విషయంలో మంచి పార్ట్నర్ దొరికినట్టు అవుతుంది. రష్యా అమెరికా భారత్కు ఆయిల్ సప్లై చేసినా చేయకపోయినా నైజీరియా ఒకదానికి భారత్ యొక్క అన్ని అవసరాలను తీర్చేంత సత్తా ఉంది. అయితే అమెరికా వద్ద మనం పెద్ద ఎత్తున ఆయిల్ని మనం కొనుగోలు చేస్తే అమెరికా మరియు భారత్ మధ్య ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అమెరికా నుండి ఎగుమతి చేసే మొత్తం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు అనేవి రెండు సేమ్ ఉంటాయి. కాబట్టి అమెరికా భారత్ మీద టారిఫ్లను వేయడాన్ని అవకాశంగా ఉండకూడదు. మరి మీరు ఏమనుకుంటున్నారు? భారత్ రష్యా వద్ద ఆయిల్ని కొనాలా లేక అమెరికా వద్ద కొనాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.